నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. కీర్తనలు 40:16. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆదివారం దినాన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదైతే ఆయన్ని వెతికేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన యందు ఉత్సాహించి ఆయన మందిరానికి వెళ్ళి సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మనలో ఎంతమంది దేవుని బట్టి ఉత్సాహించి సంతోషంగా ఉండేటువంటి వారము? ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతమంది వెతుకుతూ ఉన్నారు? ఈ ఆదివారం కాల దినాన మనం ఉదయకాలం లేచి అనేకం వెతుకుతూ ఉంటాం. ఏం తినాలా, ఏం త్రాగాలా, ఎలాగ జీవించాలా, ఈ దినాన ఎలాంటి ఆహ్లాదకరంగా జీవించాలనేటువంటి వాటిలో సంతోషాన్ని కోరుకునేటువంటి వారంగా ఉన్నాం. ఈ లోకపరమైనటువంటి సంతోషాన్ని, ఈ లోకపరమైనటువంటి ఉత్సాహాన్ని మనం కోరుకునేటువంటి వారంగా ఉన్నాం. అయితే దావీదైతే ఆయన మందిరానికి వెళ్ళి అక్కడ ఉత్సాహించేటువంటి వాడిగా, అక్కడ సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా ఈ లోకపరమైనటువంటి సంతోషాన్ని కాకుండా పరలోకపరమైనటువంటి సంతోషాన్ని, ఆయన మందిరాన్ని మనం వెతికి ఆయన మందిరానికి వెళ్ళి అక్కడ ఉత్సాహించి అక్కడ సంతోషించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, దావీదు భక్తుడు ఏ విధంగా అయితే తండ్రి అయ్యా మిమ్మల్ని వెతికి మీ మందిరానికి వచ్చి అక్కడ ఉత్సాహించి సంతోషించినాడు ప్రభా, ఆ రీతిగా మేము కూడా తండ్రి మీ మందిరాన్ని వెతికి అక్కడికి వచ్చి ఉత్సాహించి సంతోషించేటువంటి వారంగా మా జీవితాన్ని మార్చమని మమ్మల్ని మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.